నేనైతే ఇగో ఇప్పుడే చెప్తున్నా ఏమి ఇప్పియను. పండు నిజం వచ్చినాయి, ఆయన నిజం చెప్పే పండు నిజం చెప్పే, నాకు నమ్మబుద్ధి అయితలేదు. అరే నీ ఇగో ఎంత మంచిగా చూపించిండు. ఇగో లాటరీ, అవును ఇగో అదే కంగ్రాచులేషన్, యు హావ్ వన్ 10 lakhs మన రాజేష్ కుమార్. పండు నిజంగా వచ్చినాయి అనుకో, మన అప్పులన్నీ పోతాయి పండు. నేను ఒక 40 పైసలు ఇట్లా చేయించుకుంటా పండు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అచ్చు మీద ఒక క్రేజీ ఫ్రాంక్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అదేందో మీకు చూపిస్తా. అచ్చు అయితే ఇప్పుడు అన్నం తింటుంది. చాలా క్రేజీగా ఉంటుంది ఫ్రాంక్ మాత్రం. ఆమె రియాక్షన్ ఏమిస్తుందో చూపిస్తా చూడండి. ఆమె ఆశ ఎట్లా పడుతుందో ముందైతే చూపిస్తా ఏం ఫ్రాంకో చూడండి ఫ్రెండ్స్. నేను చూపిస్తా ఫ్రెండ్స్, ఇది చూసిరా, నాకు లాటరీ తగిలిందని ఫ్రాంక్ చేస్తా. అచ్చు మీద 10 లక్షల లాటరీ వచ్చిందని చూపిస్తా. ఆమె రియాక్షన్ ఏమి ఇస్తుందో చూద్దాం. ఓకేనా, నడవండి. ఇప్పుడైతే అచ్చు లోపల అన్నం తింటుంది. ఆమె రియాక్షన్ ఏందో, అంజలి కూడా ఏమనుకుంటుందో. ఓకేనా, నడవండి. చూడండి ఫ్రెండ్స్, మా అచ్చు మా అంజలి మంచిగా కూర్చొని తింటుర్రు ఈడ. ఏం కూరనే? మునక్కాయ. ఏంది అలా ఈ రూమ్లో కూర్చొని తింటారు? చల్లగా ఉందా? అబ్బా, ఒక గుడ్ న్యూస్ చెప్పాలా? గుడ్ న్యూస్ ఇది పెట్టుకో, చెప్తా. గుడ్ న్యూస్ చెప్తా. వీడియో తీస్తున్నా, ఏం గుడ్ న్యూస్? నాకైతే పొద్దున్న నుంచి నమ్మబుద్ధి అవుతలేదే. ఎందుకు? అది రియలా ఏందో మరి. పొద్దున్నుంచి అయితే 5-6 ఫోన్లు వచ్చినాయి. మళ్ళీ అది నిజమా ఫేకా అని అర్థమవుతలేదు. కానీ ఏంటిది? చూపిస్తా. ఏంటిదే? చూడండి ఫ్రెండ్స్, మచ్చికైతే చూపిస్తున్నా. ఇది ఒకసారి చూడేది ఏంటది? లక్కీ విన్ లాటరీ. ఏంటిదే లక్కీ విన్ లాటరీ? 10 లక్షలు వచ్చినాయి డాడీకి. ఒకటే ఫోన్లు వస్తున్నాయి పొద్దునుంచి. రాజేష్ కుమార్. మళ్ళీ నా పేరు కూడా ఉంది మరి అలా. లాక్స్ ఓన్లీ రాజేష్ కుమార్. ఓవర్ యాక్షన్ చేయక. అరే అంత ఉండదు. అప్పుడు ఒక 2 వారాల క్రితం మనం ఎన్నో పోతే కూపన్ రాసినాం, గుర్తుకుందా? అవును, అది షాపింగ్ మాల్ కారా ఎదురుగా. మళ్ళీ ఏమన్నా నిజమా ఫేక్ అని నాకు అర్థమవుతలేదు. ఫోన్లు మాత్రం చేస్తుర్రు. ఏది సార్ మీకు ఇట్లా 10 lakhs లాటరీ వచ్చిందని. అబద్ధాలు చెప్పచ్చు. అరే నిజమే. మళ్ళీ నా పేరు ఎందుకు ఇస్తారా ఇక్కడ? చూడు అంజలి, పేరు ఎవరిది? మమ్మీ. నిజంగానా? అదే మళ్ళీ ఫోన్లు చేస్తారు. మరి ఎవరు చేస్తారు ఫోన్లు? ఇక డేట్ కూడా ఇచ్చారు, చూసినావా? ఇక ఏది? ఇక చూడు డేటు. అవును, 13/5/26. ఎందుకు 26 అంటే ఇదే సంవత్సరం కదా, 5వ నెల. ఫోన్లు ఎప్పుడు వచ్చినాయి? ఇవాళ వచ్చినాయి 4-5 సార్లు ఫోన్లు చేస్తున్నా. మరి ఏం మాట్లాడినావు? నేను ఉట్టిగా చేస్తురేమో నేను అనుకుంటున్నా. ఇక మజాక్ చేస్తున్నా అంటే లేదు సార్ చూడండి మీకు. లాటరీ తల్లిన వాళ్ళు రమ్మంటారు కదా. అదే రమ్మంటురే. ఏడికి మళ్ళా పోదాం నడు మళ్ళా. మళ్ళీ నిజమా సార్? ఇక మీకు వాట్సాప్ చేసిన చూడండి సార్ అని. మీరు మజాకులు చేయకండి అని నేను చెప్పిన. నిజం సార్, మాకెందుకు మజాక్ చేసి వస్తే ఇట్లా నిజంగా నమ్మాలి. ఇట్లా ఇట్లా ఏమో నాకు పోదాం నడు. ఏరే మళ్ళీ ఫోన్ చేయమని వాళ్ళకి. ఏమో నాకైతే నమ్మబుద్ధి అవుతలేదు. ఏడిపోతున్నావు? వస్తున్నాగు. అంజలి చెప్ప, యాక్టింగ్ మంచిగా చేయి నాకు. ఇగో ఏది ఇగో ఏది 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 ఏది? ఏమైంది? అన్నం తినకుండా వచ్చేసినావు? 10 లక్షలు అంటే చూడండి ఫ్రెండ్స్, రాజేష్ కుమార్ అని ఉంది. అంత డౌట్ మీద చూస్తున్నావు. మరి నువ్వే అంత డౌట్తో చూస్తుంటే మళ్ళీ నాకు కూడా డౌటే వస్తుంది. మరి 10 లక్షలు వస్తాయా?
ఏ మరి ఫోన్ చేయి మళ్ళీ అన్నీ మాట్లాడతా వెళ్తాను. రమ్మంటురే. నడుమలు పోదాం పోదాం నడు. ఏ ఉట్టి ఉండొచ్చు ఏ ఉట్టి ఉండవు, ఒకళ్ళకి ఇట్లానే వచ్చినాయి అంట ఇట్లా. పోదాం నడు. అందులోకి పోతే మన ఇదైపోతుందా? పోదామా? వాళ్ళకి చూపిస్తే ఎవరు చూపిస్తావే? నడివే పోదాం. ఒకవేళ నిజంగానే వచ్చినాయి అనుకో, నేను మాత్రం ఏమి ఇప్పుడే చెప్తున్నా. మరి అంత సీన్ లేదు, నా పేరు మీద వచ్చింది కదా. మరి నేనే రాపిచ్చిన ఆ రోజు. నువ్వు అంటావు కదా రాపియాక అని, నేనే రాపిచ్చిన. ఇట్లనే ఎప్పుడైనా అదృష్టం ఇట్లా కొట్టేస్తుంది అనేసి. పన్ను నిజంగా చెప్పే, అబద్ధాలు చెప్పకు నువ్వు. అరే అబద్ధాలు అసలు నువ్వు ఇంత కూల్గా ఉండవు. అరే నాకు అదే అర్థం కాకనే కదా నీకు చూపించిందా. మరి 4 సార్లు ఫోన్ వచ్చింది. నీకు ఎవరికైనా తెలిసిన చూపి. మళ్ళీ నిజంగా ఒకవేళ వచ్చిందనుకో, తెచ్చుకున్నాం అనుకో, ఇక అందరు ఏమైనా కొనుక్కున్నాం అనుకో, వాళ్ళకి లాటరీ వచ్చింది అంటారు. అంటే అరే నడివే మనమైనా పోయి కనుక్కున్నది అన్నాడు. గవర్నమెంట్ తెలుస్తుంది, తెలిస్తే ఏమంటే పైసలు కట్టమంటారు ట్యాక్స్. వాళ్ళు తెలుసా? కట్టమని ఒక 20-30 వేలు కట్టమంటారు అంతే. బ్యాగ్ తెచ్చుకో మరి. బ్యాగ్ ఎందుకు? ఒకవేళ ఇస్తే బ్యాగ్ లేదే అంత పెద్దది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వాళ్ళు ఫోన్ చేసి లాటరీ వాళ్ళు ఆడికైతే పోతున్నాం ఫ్రెండ్స్. నేను రాను, ఇంట్లోనే ఉంటా. రావా? బాగా తీసుకో. బ్యాగ్ తీసుకో మంచిగా. చూడండి ఫ్రెండ్, మా అయితే బ్యాగ్ తీసుకొని పోతున్నాం. నడివే అలా పడతాయి 10 lakhs. 10 లక్షలు. లక్ష 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 లక్ష. చూడండి మా చేతిని అంజలి నడు. రావా? నేను రాను. రా. అంజలి తమ్ముడు నువ్వు ఇంట్లోనే ఉండండి. వీళ్ళెందుకు, వీళ్ళొద్దు. తమ్ముడు నువ్వు ఇంట్లో నాకు విషయాల్లో సరిపోతుందా సరిపోదు? ఏం కదా అచ్చా ఒకసారి ఇట్రా. ఏయ్ ఒక మాట చెప్తారా? పోదు నడుము, నువ్వు అట్లా తీసుకోవు. రా ఇంట్లోకి వా. మళ్ళీ ఎందుకు దొరికొచ్చినావు ఇంట్లోకి? నడు పోదాము. అరే ఆగు, టైం ఇప్పుడు లంచ్ టైం కాదు వాళ్ళకు. ఆడ పోయి వెయిట్ చేయొచ్చు. 10 లక్షలు వస్తున్నాయి అంటే వెయిట్ చేయాలి మాతకన్నా. 10 లక్షలు వస్తాయి అంటే సాయంత్రం వరకైనా వెయిట్ చేస్తారు. రాత్రి వాళ్ళు కూడా. ఒకటి చెప్పాలా? కోపం కావద్దు. చెప్పు. టెన్షన్ పెట్టక ముందే నాకు ఎటెటో అవుతుంది. 10 లక్షలు వస్తున్నాయి అన్న చెప్పాలా? 1, 2, 3. నీ మీద ప్రాంక్ చేస్తున్నా. ఓవర్ యాక్షన్ చేయకు. నిజంగా ఓవర్ యాక్షన్ చేయకు. నిజంగానే ఇప్పుడు నేను 10 లక్షలు తెచ్చిచ్చే వరకు ఊరుకోను. ఓవర్ యాక్షన్ నిజంగా అంజలికి ముందే చెప్పేసిన. అంత లేదు, నువ్వు ఇప్పుడు అప్పో సొప్ప చేసాను తెప్పిస్తాను నేను. అంత ఇది నేను 10 లక్షల మీద ఆశ. అంజలికి నిజం